అందరూ కూడా మొబైల్ ఫోన్స్ని యూస్ చేస్తూనే ఉన్నారు కదా. జనరల్గా మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ లెఫ్ట్ సైడ్ ఉంటే బాగుంటుందా లేదా రైట్ సైడ్ ఉంటే బాగుంటుందా? కన్వీనియన్స్ కోసం లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే కనుక రైట్ సైడ్ ఏదైతే ఉందో పవర్ బటన్ని, అలాగే లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని ప్రొవైడ్ చేస్తే ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ పొజిషన్ అనే నా అభిప్రాయం. సో మీరు ఏ సైడ్ ఉంటే బాగుంటుంది అంటారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 922. మొదటి న్యూస్ చెప్పు, మనకి నథింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఫోన్ లాంచ్ అయ్యేంత వరకు దీనికి సంబంధించి ఏదో ఒక న్యూస్ అయితే మనము రెగ్యులర్గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరొక లీక్ని అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. కంపెనీ కన్ఫర్మ్ చేయడం ఏంది, కంపెనీయే పోస్ట్ చేయడం జరిగింది. అయితే మొన్న మీరు చూసారంటే టాప్ యాంగిల్లో ఉన్నటువంటి ఒక మొబైల్ డివైస్, అది కూడా చిన్న పార్ట్ని మాత్రమే లీక్ చేశారు కదా. ఈరోజు వీళ్ళు రైట్ సైడ్ సంబంధించినటువంటి పార్ట్ని అయితే రివీల్ చేశారు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకి వాల్యూమ్ బటన్స్ ఏం కనపట్లేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు కూడా రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. చూద్దాం, రోజుకు ఒక చిన్న చిన్న ముక్కలాగా ఓవరాల్గా లాస్ట్కి వచ్చేటప్పటికే బ్యాక్ సైడ్ డిజైన్ని వీళ్ళు రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదైతే నెక్స్ట్ మంత్ 12న లాంచ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు ఒక మంత్ టైం అయితే ఉంది. బట్ ఇప్పటి నుంచే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అలాగే క్విక్ స్నిక్ పీక్స్ని వీళ్ళు రివీల్ చేయటం అయితే జరుగుతుంది. మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ అయి ఉన్నారు ఈ ఫోన్ గురించి? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ కూడా మనకి నథింగ్ దగ్గర నుంచే నథింగ్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో కంప్లీట్గా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మరి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి బయటికి ఎక్స్పోర్ట్ చేస్తారా, లేదన్నట్లయితే కనుక ఇండియాకి సంబంధించినటువంటి డివైజెస్ అన్నిటి వరకు ఇండియాలోనే లాంచ్ చేస్తారా అనేది మాత్రం అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. బట్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ ఏదైతే ఉందో తగ్గి మన ఇండియాలో కొంచెం అట్రాక్టివ్ ప్రైజింగ్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది వచ్చేటప్పటికి 30-35,000 రూపీస్ బడ్జెట్లో తెచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను. మీరే బడ్జెట్ అనుకుంటున్నారు? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేపు మనకి వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్ అతి త్వరలో మన ముందుకు ఒక సరికొత్త అప్డేట్ని అయితే తీసుకొని రాబోతున్నారు. నిజంగా వీళ్ళైతే ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్లీ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇస్తున్నారు. ఇక ఏదన్నా ఒక వ్యక్తితో మనం చాట్ చేసేటప్పుడు డైరెక్ట్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ప్రొఫైల్ పిక్ అయితే కనపడుతుంది కదా, దాంట్లోని వాళ్ళ స్టేటస్ కూడా కనపడేటువంటి అవకాశం ఉందంట. ఎస్, ఇది కొత్త అప్డేట్ ఏం కాదు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ మెంబర్కి సంబంధించి అలాగే యూట్యూబ్లో కూడా వాళ్ళు స్టోరీస్ని అప్లై చేశారంటే అక్కడ హైలైట్ అయి కనిపిస్తుంటుంది సరే, దాన్నే వీళ్ళు వాట్సాప్కి కూడా తీసుకొని రానున్నారు. ఎనీవే, కూల్ అప్డేట్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ వచ్చే మనకి షామీ దగ్గర నుంచి షామీ 11X Pro మొబైల్ ఫోన్ మీద భారీ ఆఫర్ని అయితే ఈరోజు అఫీషియల్గా కంపెనీ రివీల్ చేయడం జరిగింది. ఇది అమెజాన్లో మీకు దొరకడం జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా 48,000 రూపాయలు. బట్ ఇప్పుడు మీరు ఎస్బీఐ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక సుమారుగా 28,500 రూపాయలకే ఇది మీరు ప్రొవైడ్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మీరు కనుక ఏదైనా ఎక్స్చేంజ్ పెట్టారంటే మరింత తక్కువకే. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి 30,000 రూపాయలు. అంటే వీళ్ళు ఆఫర్లో తీసుకొచ్చింది 29,999. ఎస్బీఐ కార్డ్ వాడారంటే మరొక 1,500 రూపాయల డిస్కౌంట్తో ఓవరాల్గా మీకు ఇది వచ్చేటప్పటికే జస్ట్ కేవలం 28,500 రూపాయలు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్, సామ్సంగ్ E4 డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో పాటు మనకి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఈవెన్ రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు 108 మెగాపిక్సెల్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 5 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో కనుక చూస్తున్నారు అన్నట్లయితే నిజంగా ఇది కిల్లర్ డీల్. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ వచ్చి మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి మరొక GT2 సిరీస్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. GT2 మాస్టర్ ఎక్స్ప్లోర్ ఎడిషన్ అనేటువంటి పేరుతో దీన్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేషన్స్, అఫ్కోర్స్ 3CC అలాగే టీనా సర్టిఫికేషన్స్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు కనపడటం జరిగింది. ఏ ప్రాసెసర్ ఏంటి అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. కొంచెం వీళ్ళు 25-30 బడ్జెట్లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని ఒక రూమర్ అయితే వస్తుంది. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చి మనకి అమెజాన్ దగ్గర నుంచి అమెజాన్ అతి త్వరలో మన ముందుకి డ్రోన్ డెలివరీ అయితే తీసుకొని రాబోతుందంట. కంగారు పడకండి, మన ఇండియాలో అయితే కాదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్ఏలో వీళ్ళైతే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. మేబీ 2023 కల్లా మోస్ట్ డెలివరీస్ అన్నీ కూడా మనకి డ్రోన్ డెలివరీసే ఉండేటువంటి అవకాశం అయితే ఉందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు యూఎస్లో ఆల్రెడీ వాల్మార్ట్ అయితే ఇది చేస్తుంది. బట్ వీళ్ళు ఇంకా పగడ్బందీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయాలి అన్న ఉద్దేశంతో
ఉద్దేశంతో ఒకవేళ ఇది కనుక అందుబాటులోకి వచ్చింది అన్నట్లయితే యూఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా జస్ట్ కేవలం 45 మినిట్స్లోనే వాళ్ళు ఆర్డర్ చేసినటువంటి ప్రోడక్ట్ వాళ్ళ ఇంటి ముందు డెలివరీ అవ్వడం జరుగుతుందంట. సో మన ఇండియాలో కూడా ఆల్రెడీ టెస్టింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. బట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని పర్మిషన్స్ ఇవన్నీ వచ్చేటప్పటికే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో లాంటి వాటిలో అంటే కొంచెం డేటా ప్రైవసీ అలాగే వీటన్నిటిని యూజ్ చేసుకొని చూసారన్నట్లయితే ఇంకొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నాను. నాకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మేబీ 2030 కల్లా వీటిని మన ఇండియాలో చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ టాక్స్ అనేటువంటి ఒక యాప్ని అఫీషియల్గా గూగుల్ అయితే స్వస్తి చెప్పనుంది. దీని యూజింగ్ ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది. ఇది 2005లో అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ని అఫీషియల్గా ఎండ్ చేస్తున్నాము అని చెప్పి కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. నిన్నేమో మైక్రోసాఫ్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్ ఆల్మోస్ట్ ఆల్ 27 ఇయర్స్ తర్వాత దీనికైతే స్వస్తి చెప్తున్నారు. సో ఇప్పుడు గూగుల్ అదే తోవలో ఉంది. అఫ్కోర్స్ దీనికి రీప్లేస్ చేస్తూ మనకు ఆల్రెడీ హ్యాంగ్ అవుట్ ఉంది కాబట్టి నేనైతే గూగుల్ టాక్స్ ఏం వాడట్లేదు. మీరు ఎవరైనా వాడుతున్నారా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆధార్ కార్డ్ డేటాబేస్ ఏదైతే ఉందో ఇది ఈరోజు లీక్ అవ్వడం జరిగింది. సుమారుగా 110 కోట్ల ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి డేటా లీక్ అవడం అయితే జరిగిందంట. ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఫార్మర్ యోజన ఏదో ఉంటుంది చూసారా, సో ఆ సర్వర్ హ్యాక్ అవడంతో ఇది మనకు వెలుగులోకి రావడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళ యూజర్ ఏదైతే ఉందో డేటా ఏదైతే ఉందో చాలా సెక్యూర్డ్గా కాపాడాలి మన ఇండియన్ గవర్నమెంట్. మరి దీనికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం ప్రణాళికలు తీసుకుంటుందో ఏంటో అనేది మాత్రం యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. మీరు కూడా ఎక్కడ ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ ఇలాంటివి ఎక్కడ పబ్లిక్గా ఎక్స్పోజ్ చేయకండి. ఫోటో కాపీస్ జిరాక్స్ కాపీస్ లేదా సిమ్ కార్డ్స్ ఇష్టం ఉన్నట్లు అట్లా తీసుకోవటం ఇవన్నీ చేయకండి. ఎందుకంటే ఇవన్నీ మనకి డేటా బ్లీచ్కి గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వయోకామ్ 18 దగ్గర నుంచి అఫ్కోర్స్ వీళ్ళకి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ స్టార్ కంపెనీ కూడా వీళ్ళ కింద మనకు రావడం జరుగుతుంది. వీళ్ళు వచ్చేటప్పటికే నెక్స్ట్ 4 ఇయర్స్కి సంబంధించినటువంటి IPL రైట్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. 44,075 కోట్లుగా మనకు రావడం జరుగుతుంది. దీంట్లో శాటిలైట్లకి అంటే టీవీకి వచ్చేటప్పటికి సుమారుగా 23,000 కోట్లు, అలాగే OTT అండ్ డిజిటల్ మీడియా కంటెంట్ కోసం 22,000 కోట్లు ఖర్చు పెట్టడం అయితే జరిగింది. నిజంగానే ఇన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుందా? సుమారుగా వీళ్ళు వచ్చేటప్పటికే 44,000 కోట్లు పెట్టారు అన్నట్లయితే కనీసం దాని మీద 100 కోట్ల టర్న్ ఓవర్ అన్న చేస్తారు. ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇంత ప్రైస్ ఎక్స్పెక్ట్ చేశారా? కామెంట్ చేయండి. అంటే ఇప్పటిదాకా మనం డిస్నీ ప్లస్ హాట్స్టార్ లేదా అమెజాన్ ప్రైమ్ను సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా, ఇక వూట్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్లో క్రికెట్ వాచ్ చేయాలి అన్నట్లయితే మీరు దీనిలో వాచ్ చేస్తారు? కేబుల్ టీవీ అంటే స్టార్ ఇలాంటివా, టాటా స్కై ఇలాంటివా, లేదన్నట్లయితే OTT ప్లాట్ఫామా? కామెంట్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చి మనకి జియో దగ్గర నుంచి వీళ్ళు ఏకంగా 20% వీళ్ళకి సంబంధించినటువంటి రీఛార్జ్ వౌచర్స్ యొక్క ప్రైజెస్ని హైక్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు బేస్ వేరియంట్ అంటే బేస్ రీఛార్జ్ ప్లాన్ 155 ఉంది కదా, ఇది 184 రూపీస్ దాకా తీసుకొని రావడం జరిగింది. ఫాలోడ్ బై అన్నిటికంటే హై ఎండ్ ఏదైతే ఉందో 336 డేస్ రీఛార్జ్ ఉంది చూసారా, సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా 749 రూపాయల నుంచి 889 రూపాయలుగా పెంచడం అయితే జరిగింది. మరి ఫస్ట్లో ఇనీషియల్గా జనాలందరికీ అలవాటు చేసి తర్వాత పెంచడం ఇది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీరే అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ Z Flip 3 మొబైల్ ఫోన్ ఉంది చూసారా, సుమారుగా ఇది వచ్చేటప్పటికి డ్యూరబిలిటీ 4 లక్షల కంటే ఎక్కువ సార్లు మొబైల్ ఫోన్ని ఫోల్డ్ చేసినా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశమే లేదని చెప్పి ఒకళ్ళు టెస్ట్ చేయడమే జరిగింది. నిజంగా నేను ఓపిక అయితే మెచ్చుకోవచ్చు. ఈవెన్ ఇది నేను వచ్చేటప్పటికే ఫిజికల్గాను అలాగే దీన్ని ఫోల్డ్ ఫ్లిప్ ఓపెన్ అండ్ క్లోజ్ కంపెనీ క్లెయిమ్ చేయడం 2 లక్షలు అన్నా కానీ 5 సంవత్సరాల దాకా దీనికి ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాంటిది 4 లక్షల పైచిలకు వచ్చింది అన్నట్లయితే ఇది చిన్న విషయం ఏం కాదు. నేను నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి హైదరాబాద్ నుంచి హైదరాబాద్లో జూన్ 10వ తారీఖు రాత్రి డబ్బుల వర్షం అయితే పడిందంట. ఎక్కడ అంటే ఇది చార్మినార్లో. సో అసలు కథ ఏంటి అంటే చార్మినార్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మ్యారేజ్ భరత్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో చార్మినార్ దగ్గర చౌరస్తా దగ్గర ఒక చిన్న ఫౌంటైన్ ఉంటుంది అక్కడ అనుకుంటా, ఈ వీడియోలో అయితే నాకు కనపడింది. అక్కడ ఏకంగా డబ్బుల్ని విసిరేయటం జరిగింది. డబ్బులు అంటే మీరు పెద్ద పెద్ద నోట్లు అనుకోకండి, అది జస్ట్ కేవలం 20 రూపీస్ నోట్స్ మాత్రమే. పెద్ద క్వాంటిటీ కూడా ఏం కాదు, నాకు తెలిసినంత వరకు అయితే ఒక 100-150 ఉండేటువంటి అవకాశం ఉంది. ఎర్లీ అవర్స్లో ఎర్లీ మార్నింగ్ GHMC కార్మికులు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే క్లీన్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు చూడటం అయితే జరిగింది. పెద్దగా లేదు కానీ పెద్ద పెద్ద వర్షం పడితే బాగుంటుందని నా అభిప్రాయం. మీ ఏరియాలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగినాయా? కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. న్యూస్ ఎలా అనిపించినాయి లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మచ్ మోర్
అమేజింగ్ కంటెంట్ అయితే మీ ముందుకు రావనుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్